హలో ఆల్, హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. స్టార్ట్ అయ్యా ఇంకా ర్యాపిడోలో బైక్ బుక్ చేసుకున్నా. ఎంజాయ్ చేస్తున్నాను అనమాట వెదర్ని. ఇట్ వాజ్ రైనింగ్, చూసారు కదా. డ్రిజ్లింగ్ అనుకున్నా నేను యాక్చువల్లీ, కానీ తడిచాను కొంచెం, బట్ దట్స్ ఓకే అనుకున్నా. అంబ్రెల్లా తీసుకోలేదు, అబ్బా తక్కువే పడుతుంది కదా. హార్డ్లీ ఇట్ టేక్స్ 5 to 10 minutes అనమాట నా ప్లేస్ నుంచి నేను ఎక్కడికి వెళ్తున్నాను అక్కడికి. సో ఎక్కడికి వెళ్తున్నా అనుకుంటున్నారు ఇంతకీ? ఫ్రెండ్స్తో చిల్ అవ్వడానికి అనమాట. సాటర్డే కదా. సో వీళ్ళిద్దరు నా క్యాబ్ మేట్స్ అనమాట. సో ఫ్రైడేనా బ్రేక్కి వెళ్ళినప్పుడు వి ప్లాన్ ఇట్లా కలుద్దాము అని చెప్పేసి. సో ఇది ఎవరు అనుకుంటున్నారా? చూద్దాం, అసలు ఎవరో చూసేద్దాం, ఉండండి. నేనే షాక్ అయ్యారా? సో నాకు చాలా ఇష్టం అనమాట ఇలా ఒక డిజైర్ ఎప్పటి నుంచో, ఇలా బుర్కా వేసుకోవాలి, హిజాబ్ కట్టుకోవాలి, ఫొటోస్ దిగాలి అని. ఇందులో అయితే అచ్చం ముస్లిం అమ్మాయిలాగే ఉన్నా కదా. అంటే ఆ ఫ్రెండ్సే నాకు లిప్స్టిక్ పెట్టుకో యాక్చువల్లీ లిప్స్టిక్ పెట్టుకుంటే నీకు ఆ లుక్ వచ్చేస్తుంది అన్నారు, పెట్టేసిర్రు లిప్స్టిక్. నాకు అంత డార్క్గా ఇష్టం ఉండదు కదా. సో బట్ ఫైనలీ దే బ్రాట్ దట్ లుక్ ఆన్ మీ అనమాట. సో ఇంకా మనం ఆగుతామా? ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూనే ఉన్నా, నన్ను ఏడిపిస్తున్నారు అక్కడ. ఇంకా ఆపవా నువ్వు ఫొటోస్ వీడియోస్ అని చెప్పి. సో ఇంకా అక్కడ కొద్దిసేపు చాలాసేపు మాట్లాడుకొని టైం అక్కడ వాళ్ళ ఇంట్లో స్పెండ్ చేసి తినడానికని మండీకి ఇంకని బయలుదేరాము. ఇది మా ముగ్గురు ప్లేసెస్కి నియర్ బై, వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది అంతే. దే ఈవెన్ స్టే నియర్ బై ప్లేస్ అనమాట. నైబర్స్ అనొచ్చు, ఆఫీస్ ఫ్రెండ్స్ అనొచ్చు, క్యాబ్ మేట్స్ ఎన్నైనా అనొచ్చు. సో ఐ హ్యాడ్ రియలీ గ్రేట్ టైం విత్ దెమ్. చాలా మంచిగా అనిపించింది. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఇలా వెళ్దాము బయటకి ఎప్పుడైనా అని. అది అలా అనుకోకుండా ఫ్రైడే అనుకోవడం, ఇలా వెళ్దాం సాటర్డే అని, సాటర్డే అది అవ్వడం బాగుంది. సో ఐ ఫెల్ట్ హ్యాపీ. వాళ్ళు కూడా హ్యాపీ, ఎందుకంటే వాళ్ళు కూడా ఇట్స్ బీన్ లాంగ్ టైం అంట ఫ్రెండ్తో ఇలా బయటకు వచ్చి తినడం అదంతా అని చెప్పి. అంటే ఇంకా దే ఆర్ మ్యారీడ్ అండ్ హ్యావ్ కిడ్స్ కదా, ఆబ్వియస్లీ ఇంకా అలా ఉంటే టైం దొరకదు కదా. సో దే వర్ హ్యాపీ. ఫైనల్ నాకు కూడా హ్యాపీ, వాళ్ళని నేను బయటకు నేనే కదా లాక్కొచ్చానని చెప్పేసి. సో ఇదంతా నాకు వాకబుల్ డిస్టెన్స్ అయిన ప్లేస్ నుంచి మండీ కింగ్ తెలిసే ఉంటుంది. ఈ ప్లేస్లో స్టే చేసే వాళ్ళకి ఎప్పుడైనా ట్రై చేయకపోతే మాత్రం కబ్జా మండి ట్రై చేయండి, చాలా యమ్మీ ఉంటుంది. నేనైతే నాన్ వెజ్ తినట్లేను కాబట్టి ఫర్ నౌ నేను ప్లెయిన్ కబ్జా రైస్ ఆర్డర్ చేసినుండే. వాళ్ళు చికెన్ కబ్జా జ్యూసీ ఆర్డర్ చేశారు, చాలా ఎమ్మి ఉంటుంది. ఇంకా వాళ్ళతో పిక్స్ దిగాలి అంటే ఆబ్వియస్లీ దే విల్ బీ ఆన్ బుర్కా అండ్ హిజాబ్. నేను